ఖైదీ నెంబర్ 150 చిత్రం చిరంజీవి 150వ సినిమా ఎలా అవుతుందంటూ టాలీవుడ్ లో చాలా పెద్ద చర్చలు జరిగిన విషయం తెలిసిందే. మగధీరలో చిరంజీవి చేసిన గెస్ట్ రోల్ కౌంట్ చేసి 149 సినిమాలని చెప్పుకున్నప్పుడు చిరంజీవి బ్రూస్లీలో చేసిన గెస్ట్ రోల్ కూడా కౌంట్ చేయాల్సిందే అంటూ పెద్ద చర్చలే జరిగాయి. అయితే ఈ కామెంట్స్ ను లెక్క చేయకుండా ఖైదీ నెంబర్ 150 చిరంజీవి 150వ సినిమా అని ప్రచారం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు పవన్ హీరోగా నటించిన సినిమాలు 22 మాత్రమే. ఈ లెక్కల్లో చూసుకుంటే పవన్ త్రివిక్రమ్ సినిమా 23వ చిత్రం అవ్వాలి. అయితే ఈ సినిమాకి ఒక ల్యాండ్ మార్క్ కలర్ ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పవన్ చేసిన గెస్ట్ అపియరెన్స్లన్నీ కూడా పరిగణలోకి తీసుకుని దర్శకుడు త్రివిక్రమ్ తమ కాంబినేషన్లో వస్తున్న మూవీకి పవన్ 25వ సినిమా అన్న కొత్త ప్రచారానికి తెరతీసినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినీ అరంగేట్రం చేసి 20 ఏళ్లు పూర్తయిపోయిన నేపథ్యంలో కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ 20 సంవత్సరాల స్పెషల్ వేడుకలు కూడా చేసిన నేపథ్యం తెలిసిందే. అదేవిధంగా పవన్ త్రివిక్రమ్ల మూవీకి మరింత క్రేజ్ తీసుకురావడానికి ఈ మూవీకి PK25 #ని ఫిక్స్ చేయడానికి త్రివిక్రమ్ డిసైడ్ అయిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ తన కెరీర్ మొత్తం మీద 2 సినిమాల్లో క్యామియో రోల్స్ చేసి ఉన్న నేపథ్యం తెలిసిందే. శంకర్ దాదా MBBS లో ఒకే ఫ్రేమ్ లోను, శంకర్ దాదా జిందాబాద్ లో క్లైమాక్స్ ఫైట్ లోను పవన్ కనిపించాడు. దీనితో పవన్ సోలోగా చేసిన 22 సినిమాలకు శంకర్ దాదా సిరీస్ ను కూడా జోడించేసి పవన్ కు 24 సినిమాలు పూర్తయిపోయినట్లే అనే లెక్కలు తయారు చేసి పవన్ త్రివిక్రమ్ల మూవీకి పవన్ 25వ సినిమా అనే కలర్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీకి మరింత క్రేజ్ తో పాటు మరింత భారీ బిజినెస్ జరగాలి అంటే లెక్కల్లో ఈ మాత్రం మార్పు చేర్పులు చేయాలి అని త్రివిక్రమ్ భావిస్తున్నాడని అనుకోవాలి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.